పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిని వారి ఊహకు కూడా అందని విధంగా శిక్ష వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముష్కర్లను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని చెప్పారు. 140 కోట్ల మంది ప్రజల శక్తితో ఉగ్రవాదుల పీచమనుస్తామని ప్రధాని మోదీ అన్నారు. బీహార్ గడ్డ నుంచి చెప్తున్నానన్న ఆయన ఉగ్రవాది చేసిన ఏ ఒక్కరిని వదలమని హెచ్చరించారు. ఉగ్రదాడులు భారత్ను ఏమీ చేయలేదని చెప్పారు. అభివృద్ధికి శాంతి భద్రతలే కీలకమని తెలిపారు. వాటి విషయంలో రాజీ పడేదే లేదని మోదీ స్పష్టం చేశారు. దాడికి పాల్పడ్డ వారిని వేటాడి మరీ శిక్షిస్తామన్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని దేశ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో నిన్న పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత ఇప్పటికే దేశం మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్ గా, చాలా కోపంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాల్సిందే అన్నటువంటి డిమాండ్ తోటి దేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు బీహార్ గడ్డపై నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గూస్ బంప్స్ స్పీచ్ ఇచ్చారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. దేశం మొత్తం ఎదురు చూస్తోంది. మోడీ ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు, ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు, సర్జికల్ స్ట్రైక్ ఉండబోతోందా, ఏం చేయబోతోంది భారతదేశం, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది, చాలా గంటల తరబడి ఎదురు చూస్తోంది దేశం మొత్తం కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ గడ్డపై నుండి భారతదేశం మొత్తానికి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట మాట్లాడారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. ఏ ఒక్కరిని కూడా వదిలేటువంటి సవాలే లేదు. ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవించక తప్పదు, మట్టిలో కలిపేస్తామంటూ ఒత్తి మరి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. డేట్ తో సహా వాళ్ళు కశ్మీర్ ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పినటువంటి క్రమంలో వారు దాడి చేస్తే పర్యాటకులపై కాదు, మనుషులపైన కాదు, అది భారతదేశ ఆత్మపైన దాడి చేశారు. ఈ దుస్సాహసాన్ని ఖచ్చితంగా వారిని వదిలిపెట్టేదేలో ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుంది. ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళకి, దీన్ని ప్రేరేపించిన వాళ్ళకి, పూర్తిగా భారత్ ను వ్యతిరేకించే ప్రతి ఉగ్రవాదిని వేటాడి శిక్షిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఊహకు అందని విధంగా శిక్ష ఉంటుందంటూ కూడా బీహార్ గడ్డపై నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 140 కోట్ల భారతీయులకు హామీ ఇచ్చారు. మీ కోరిక నెరవేరుస్తాం, ఉగ్రవాద పతనానికి భారత్ ముందడుగు వేస్తోందంటూ కూడా బీహార్ వేదికగా భారత ప్రజలకు భరోసా ఇచ్చారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వారు దాడి చేసింది మనుషులపై, పర్యాటకులపై కాదు, భారతదేశ ఆత్మపై వెళ్ళు దాడి చేశారు. ఈ దుస్సాహసానికి ఒరిగట్టిన వారిని, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేది కాదు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలిచ్చేస్తామంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరిక జారీ చేశారు. దీనికి మరి ముఖ్యంగా ఈ ఉగ్ర దాడి జరిగినటువంటి క్రమంలో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే పూరా స్పీచ్ మొత్తం హిందీలో మాట్లాడితే ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి భారత్ రియాక్షన్ ఎట్లా ఉండబోతోందో అని మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లో కూడా మాకు ఈ సమయంలో అందరూ మాకు సానుభూతి తెలిపినటువంటి ప్రపంచ దేశాలందరికీ, దేశ అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటామంటూ కూడా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ లో కూడా మాట్లాడి సంకేతం ఇచ్చారు. భారతదేశం రివెంజ్ ఎట్లా ఉండబోతోందో ప్రపంచం కూడా ఎదురు చూస్తోంది. ఖచ్చితంగా ఆ రివెంజ్ ఉంటుంది, శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉగ్రవాదుల్ని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఊహించలేనటువంటి శిక్షను అమలు చేసి చూపిస్తామంటూ కూడా హెచ్చరించారు. ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రధానమంత్రి నిన్న అత్యవసర కేబినెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్, సో ఇంకొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్స్, త్రివిధ దళాలకు సంబంధించి ఒక నిమిషం లైన్ లో ఉండండి. ప్రధాని మోదీ ఉగ్రవాదుల గురించి తీవ్రంగా స్పందించారు కదా, ఒకసారి మనం దాని లైవ్ లో చూద్దాం. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को
और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। ये हमला अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी। పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిని వారి ఊహకు కూడా అందని విధంగా శిక్ష వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముష్కర్లను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని చెప్పారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, మొత్తానికి బీహార్ గడ్డపై నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ప్రజలకు భరోసా ఇవ్వడమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా సంకేతం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదుల్ని వదిలేదే లేదు, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తాం, దీనికి ఖచ్చితంగా రియాక్షన్ ఇచ్చి తీరుతుంది భారతదేశం అంటూ చెప్పడం జరిగింది. ఇది కేవలం భారత ప్రజల మీద జరిగిన దాడి కాదు, అక్కడ టూరిస్టుల మీద జరిగినటువంటి దాడి కాదు, ఇది భారతదేశ ఆత్మపై జరిగినటువంటి దాడి. ఖచ్చితంగా దీనికి ప్రతీకార చర్యలు ఖచ్చితంగా ఉంటాయంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ గడ్డపై నుండి ఒక సంకేతమే కాదు, ఒక హెచ్చరిక జారీ చేశాడు. పాకిస్తాన్ కి, ఉగ్రవాద సంస్థలకు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాదం ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ కి ఒక సంచలనమైనటువంటి కామెంట్, వార్నింగ్ ఇచ్చారు. దేశానికి ఒక భరోసా ఇచ్చారు. ఎందుకంటే జరిగి 48 గంటలు కావస్తోంది. ఉగ్రవాదులు అమాయకమైనటువంటి ప్రయాణికులను, అమాయకమైనటువంటి టూరిస్టులను పొట్టను పెట్టుకున్నారు, తూట్లు చేసి శరీరాలను జల్లెడ చేశారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రధానమంత్రి సౌదీ అరేబియా టూర్ నుంచి అర్ధాంతరంగా మళ్ళీ భారత్ కు తిరిగి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత భేటీలు అవుతున్నారు, అన్ని విధాలుగా అందరి అధికారులతో భేటీ అవుతున్నారు, అత్యవసర సమావేశం అయ్యారు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాక్ సంబంధించి దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అట్లాగే పాక్ కి సింధు నది నుంచి వెళ్లాల్సినటువంటి నీటి పైన కూడా అడ్డుకట్ట వేస్తా, నీటిని ఆపేస్తామంటూ కూడా సంచలన కామెంట్ డెసిషన్ కూడా తీసుకుంది కేంద్రం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు బీహార్ లో ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏం మాట్లాడబోతున్నారు, ఉగ్రవాద చర్య గురించి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నటువంటి క్రమంలో దేశం అంతా ఎదురు చూస్తోంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా టీవీల వైపు, టీవీల్లో 2 కళ్ళు టీవీకే అతుక్కొని చూస్తున్నారు. ఎందుకంటే ప్రధాని ఏం మాట్లాడతారు, కోవిడ్ సందర్భంలో సో ప్రధానమంత్రి ఎట్లాంటి భరోసా ఇచ్చారు మనందరికీ తెలుసు. సో అట్లాంటి నేపథ్యంలో దేశం కోసం, దేశ హితం కోసం ప్రధానమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. సో ఇట్లాంటి నేపథ్యంలో గతంలో పుల్వామా దాడి జరిగినటువంటి టైంలో కూడా అర్ధరాత్రి సర్జికల్ స్ట్రైక్ చేసి దేశానికి, ఉగ్రవాదానికి ఒక్కొక్క సంకేతం ఇచ్చారు. భారతదేశం పైన అడుగు పెడితే, భారతదేశ గుండెల పైన రక్తపు మడుగులు చిమ్మిస్తే ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని. బట్ పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా సిగ్గు రాలేదు, ఇంకా అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది, ఇంకా ఉగ్రవాదాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తోంది, ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తోంది భారతదేశానికి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. 2 నిమిషాల పాటు నిన్న చనిపోయినటువంటి, ఎవరైతే ఉగ్ర దాడిలో చనిపోయినటువంటి ప్రజలు ఉన్నారో, అమాయకులు ఉన్నారో, వాళ్లకు నివాళులు అర్పించిన తర్వాత
ఈ టెర్రర్ అటాక్ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి స్పందించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రధానమంత్రి కీలకమైనటువంటి ఏదైతే మధుబన్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడుతూ కొందరు అంటే ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దుశ్చర్య పైన ఖచ్చితంగా ఖండిస్తూ ప్రపంచ దేశాలకు కూడా ధన్యవాదాలు చెప్పారు. ఇట్లాంటి ఒక బాధాతప్త సమయంలో ప్రపంచ దేశాలు మాకు అండగా నిలిచాయి, మాకు మద్దతుగా ఉన్నాయంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ దేశం మొత్తం కూడా చూస్తోంది. రైట్. సో ఎట్లా ఉండబోతోంది, రివెంజ్ ఎట్లా ఉండబోతోంది, ఏం చేయబోతోంది, ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తుతానికి చర్చలోకి వస్తున్నాయి. సో ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా సందర్భాలు చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి. డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగుతుందా, యుద్ధంలోకి దిగేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే కొంచెం టెక్నికల్ గా పాకిస్తాన్ ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, యుద్ధం అంటే అణ్వాస్త్ర ఆయుధాలతోటి సేమ్ టైం యుద్ధ ట్యాంకర్లతోటి జెట్ ఫ్లైట్లతోటి బాంబులతోటి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందా, నీళ్ల యుద్ధం జరగబోతోందా? సో పాకిస్తాన్ అదే కోరుకుంటుందా? పాకిస్తాన్ కి ఇప్పుడు అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం ఉంది. సో పాకిస్తాన్ యుద్ధం కోరుకొని స్థానుభూతిని కోరుకోవాలి ప్రపంచ దేశాల ముందు అన్నటువంటి ఉద్దేశమైన పాకిస్తాన్ కుందా? సో అందుకే రెచ్చగొట్టేటువంటి చర్యలు చేస్తున్నారు. అందుకే ఏకంగా మోడీకో బోలో అని చెప్పేసి ఉగ్రవాది అనడం వెనక మోడీని రెచ్చగొడుతున్నారా, దేశాన్ని రెచ్చగొడుతున్నారా, హిందూ ముస్లింల మధ్య ఒక విభేదాలను సృష్టించే ప్రయత్నం చేశారా? ఉగ్రవాదం ఇట్లాంటి అంటే మతాలను బేస్ చేసుకుని ఉగ్రవాదం చేస్తుందా? గతంలో ఎప్పుడు లేవు ఇట్లాంటి. సో దేశమే జరిగినటువంటి దాడికి ప్రధానమంత్రి రెస్పాండ్ అయ్యారు. మాట్లాడదాం. మనతో పాటు సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మన్నం కోటేశ్వరరావు గారు, అట్లాగే దుంతు లక్ష్మీనారాయణ గారు, రిటైర్ ఇంజనీర్ మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు. సో బిఫోర్ దట్ ఒక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మాటలు అంటే భారతదేశానికి చెప్పినటువంటి ధైర్యం కానీ ఉగ్రవాదులకు ఇచ్చినటువంటి వార్నింగ్ కానీ ఒక్కసారి చూద్దాం. చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी. Friends, today from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. సో అది ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలు. పాకిస్తాన్ కు డైరెక్ట్ వార్నింగ్, ఉగ్రవాదులకు డైరెక్ట్ వార్నింగ్, దేశం మొత్తానికి ఇచ్చినటువంటి ఒక భరోసా, చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక మౌనం పాటిస్తూ వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా. ఇక యుద్ధం ప్రకటించినట్టేనా, మట్టిలో కలిపేస్తాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలకు అనుసంధానంగా ఇప్పటికే కేంద్రం నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి. పాక్ ఉగ్ర మూకలపై సైనిక చర్యలకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పటికే పాక్ పైన దౌత్యపరమైనటువంటి చర్యలు తీసుకుంది భారత్, ఇంకా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాబోయే రోజుల్లో కఠినమైన సైనిక చర్యల గురించి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం సస్పెన్షన్ తో సహా
ఇంకా కొన్ని ప్రతిపాదనలకు కూడా భారత్ ఆలోచిస్తోంది. లష్కర్ ఎ తోయిబా పైన చర్యలకు దిశగా భారత్ అడుగులు వేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు, కేంద్రం నుంచి వస్తున్నటువంటి లీక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఖచ్చితంగా భారత్ ఎదురుదాడికి సిద్ధమవుతోంది, స్పష్టంగా తెలుస్తోంది. మాట్లాడదాం. సత్యం గారు, మన్నె కోటేశ్వరరావు గారు, దొంతి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సత్యం గారు, సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సత్యం గారు, సో ప్రధానమంత్రి మాటల్లో ఖచ్చితంగా మట్టిలో కలిపేస్తామని చెప్పి చేసిన మాటలు, ఇంకోవైపు కేంద్రం అడుగులు వేస్తోంది, వడివడిగా అడుగులు వేస్తుంది. లక్ష్యంతో ఇబా లక్ష్యంగా టార్గెట్ ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు ప్రధానమంత్రి మాటలు? సో రివెంజ్ కి సిద్ధమైందా భారతదేశం? మానవత్వంపై దాడి అనేటువంటి విషయంలో సందేహం లేదండి. అవతల డిస్టర్బెన్స్ వస్తుందండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఐ థింక్ లక్ష్మీనారాయణ గారు దయచేసి మ్యూట్ లో పెట్టండి. లక్ష్మీనారాయణ గారు మీ వాయిస్, లక్ష్మీనారాయణ గారు దయచేసి మ్యూట్ లో పెట్టండి మీ వాయిస్. ఐ థింక్ మీ సరౌండింగ్ డిస్టర్బెన్స్ ఉంది. లక్ష్మీనారాయణ గారు పిసిఆర్ వాళ్ళు మానవత్వం మీద దాడి అనేటువంటి విషయంలో ఏ రాజకీయ భేదాభిప్రాయాలు, ఏ సామాజిక భేదాభిప్రాయాలు, ఏ దేశాలకు కూడా భిన్నాభిప్రాయాలు లేవు. ముక్త కంఠంతో ఖండించారు. అట్లాగే అసలు ఈ ఉగ్రవాదం పుట్టుకకు, దానికి పెరుగుదలకు వీటుకున్నటువంటి కారణాలను రూట్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇవాళ భారత ప్రభుత్వం 3-4 రకాల ఆస్పెక్ట్లో వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమ్మీడియట్గా దేశ ప్రజల యొక్క కోపాగ్ని చల్లార్చడానికి, లేదా దేశం యొక్క ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్స్ జరగవచ్చు, లేదా పిఓకే మీద దాడి జరగవచ్చు. కానీ అలా దాడి జరగటం వల్లనే ఉగ్రవాదం రూపు మాపే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి, అయినా అగైన్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అందుకని అది ఒకటి, అంటే ఆయుధం ద్వారా ఎదుర్కోవటం అనేది ఒకటి. రెండవది, ఇంటర్నేషనల్ ఎరీనాలో పాకిస్తాన్ని ఇంకా మరికొంత ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రపంచం మొత్తానికి ఏకాభిప్రాయం ఉంది, పాకిస్తాన్ నుంచే ఉగ్రవాద ముఠాలు పనిచేస్తున్నాయన్నటువంటి ఏకాభిప్రాయం ఉంది. ఇలా అంటూనే అమెరికా దానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఆయుధాలు సప్లై ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. తాలిబాన్లు ఎగేయటంలో కానీ, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటు ప్రోత్సహించడం కానీ, పాకిస్తాన్లో ట్రైనింగ్ ఇచ్చి తిరుగుబాటు ప్రోత్సహించడం కానీ, పాకిస్తాన్లో వివిధ ముఠాలకు ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా గత 3 దశాబ్దాలుగా కలగాపులగంగా ఉగ్రవాదం యొక్క మాతృదేశం ఏది అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దుస్థితికి తీసుకొచ్చారు. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయితే దానికి మద్దతుదారుడు అమెరికా. ఇది రెండో కారణం. కాబట్టి వీటి ఎదుర సరైనటువంటి వైఖరి భారత ప్రభుత్వం. అంటే సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ సత్యం గారు, మీరు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికాని మూడు కలిపి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ లో పొలిటికల్ గా కొంత క్రైటీరియా నడుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కానీ కొంత పొలిటికల్ గా డిస్టర్బెన్స్ పాకిస్తాన్ లో కనిపిస్తుంది. ఒకటి, ఇంకోటి బెలూచిస్తాన్ నుంచి ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా ఇవాళ ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడు, ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశాన్ని సర్వనాశనం చేసింది అమెరికానే, దీర్ఘకాలంలో అమెరికా మాట వినటం వల్ల ఇట్లయింది, భారతదేశం చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పటి నుంచే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినటువంటి 30 మంది ఎంపీలను కొనుగోలు చేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి మద్దతుదారులుగా మలిచి ఇమ్రాన్ ఖాన్ని లోపల పడేశారు. కాబట్టి అమెరికా యొక్క వత్తాసు పాకిస్తాన్ కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ని ఇటు చైనా, ఇటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇండియా, అటు రష్యా, వీటన్నిటిలో ఒక రాషపుండు లాగా ఇజ్రాయెల్ని ఎట్లయితే తయారు చేసి ఉంచిందో పాకిస్తాన్ని కూడా గత 70 ఏళ్ళుగా వాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేక అనేక శక్తులు వ్యతిరేకమైనవి కాబట్టి భారతదేశాన్ని మిత్రగా మలుచుకుంటే చైనాకు వ్యతిరేకంగా ఎక్కువ పెట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇండియాతోటి మిత్రత్వం చేస్తుంది. అదే సందర్భంలో పాకిస్తాన్ వదులుకోవడం లేదు. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రెండవది. మూడవది, ఇప్పటికే ఒక చర్యకు నిన్న 5 చర్యలు ప్రకటించిన దాంట్లో ఒకటి, సింధు జలాల మీద మేము 60లో ఒప్పందాన్ని వదిలేస్తున్నామని చెప్పారు. అది పాకిస్తాన్కు పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇవాళ ఒరిబండి 60 లక్షల ఎకరాల్లో 40 లక్షల ఎకరాలు సింధు డెల్టాలనే పడుతుంది.
కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దేశంలో నదులు పుట్టినప్పటికీ, చైనాలో కొన్ని నదులు పెట్టి ప్రభావం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ పోయేవరకల్లా డెల్టాగా లోతు తక్కువ ఉండి ఉపయోగపడుతుంది. అయినా భారతదేశం ఉపయోగించుకోవటానికి అనుమతి ఇచ్చింది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా కూడా ఖచ్చితంగా సింధు జలాలని మేము వదిలిపెట్టామనడంతో పెద్ద దెబ్బ పాకిస్తాన్కు. 2 యుద్ధాలప్పుడు కూడా ఈ చర్యకు కొనుక్కోలేదు. ఇది 3వది. 4వది, పాకిస్తాను ఈ కాశ్మీర్ విషయంలో కూడా ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాశ్మీర్ ఇష్యూని వాస్తవానికి ప్రాథమికంగానైతే ఆడ 3 ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ఉన్నట్టుగానే అక్కడ ఉన్నటువంటి లడఖ్లో బుద్ధులు ఎక్కువ ఉంటారు, బౌద్ధులు ఎక్కువ ఉంటారు, కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ ఉంటారు, జమ్మూలో హిందువులు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మధ్య విభేదాలు లేవు. కానీ రాజకీయ పార్టీలు పోయి అక్కడ ఇష్యూని లేవదీసినాయి. ఫారూక్ అబ్దాలకు వ్యతిరేకంగా జేఎంషాని ముఖ్యమంత్రి చేయటం, ఆ టైంలో వేర్పాటువాదులు పుట్టుకరావటం, వేర్పాటువాదులకు మద్దతుగా ఉగ్రవాదం పుట్టి ఈ స్థితికి వచ్చింది. ఇప్పటికి కూడా కాశ్మీర్ విషయంలో భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఏకాభిప్రాయం లేదు. 370 ఆర్టికల్ మీద ఇంకా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అంతర్గతంగా మనం కూడా ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 4వ అంశం. 5వ అంశం ఏంటంటే అమెరికన్ ల్యాండ్ సెక్యూరిటీ లెక్క హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అని, అమెరికన్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అని ప్రత్యేకంగా ఇటువంటి చర్యలు ఎదుర్కోవటానికి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. మనకు సెంట్రల్ గవర్నమెంట్కు ఐబీ ఉంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని సమన్వయం చేసి అసలు ఇటువంటి ఉగ్రవాద చర్యలు ఏర్పడితే దాన్ని ట్రీట్ చేయడానికి ప్రత్యేకంగా ఒక అమెరికన్ సెక్యూరిటీ, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ లాంటిది ఇక్కడ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆ స్థితి వచ్చేసి ఉంది. కాబట్టి ఇప్పటికైనా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి ఒక ఏజెన్సీని, ఇప్పుడు పోలీసులు సివిల్ మ్యాటర్ చూస్తారు, లోకల్ క్రిమినల్ మ్యాటర్ చూస్తారు, భద్రతా దళాలు ఉన్నాయి, వాటికే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ఇటువంటి సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఇవాళ వచ్చింది. కాబట్టి ఈ 5 ఆస్పెక్ట్లలో డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రధానమంత్రి సహజంగానే నిన్ననే జరిగింది కాబట్టి ఇవాళ ఆ మేరకు మాట్లాడాలని ఆశిస్తారు. కానీ మాట్లాడటం వేరు, ఆచరణలో అందరూ ఒక అభిప్రాయంతో, దేశం మొత్తం ఒక అభిప్రాయం. ఇవాళ ఉగ్రవాద చర్యలను అన్ని పార్టీలు ఖండించినాయి, అన్ని రకాల వ్యక్తులు ఖండించారు. ఈ అభిప్రాయాన్ని ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. సాయంత్రం 6ంటికి అఖిలపక్ష మీటింగ్ కూడా ఉంది. ఈ అభిప్రాయాన్ని, సమిష్టి అభిప్రాయాన్ని ముందుకు తీసుకుపోతే ఉగ్రవాదం ఒంటరిగా, అది సైద్ధాంతికంగా ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఉంది, సైద్ధాంతికంగా రూట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైట్. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, ప్రధానమంత్రి మాటలు ఇప్పటికిప్పుడు భారతదేశానికి కొంత కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన, దేశం మీద దాడి జరిగిన దానికి అందరూ కూడా కోపోద్రిక్తంగా ఉన్నారు. దేశం మొత్తం కూడా కాశ్మీర్లో ఇప్పటికే అల్లర్లు పెరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ అక్కడ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నటువంటి పరిస్థితి, పాకిస్తాన్ జెండాలను తగలబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మన దేశంలో చూస్తున్నాం. ప్రధానమంత్రి మాటలు లాంగ్ టైంలో ఎట్లా ఉండబోతున్నాయి, ఆచరణలో ఎట్లా ఉండబోతున్నాయి? గతంలో కూడా పుల్వామా అటాక్ కి సర్జికల్ స్ట్రైక్ చేసాం, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ కూడా మనం చేసాం. బట్ ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, ఆచరణలో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనుకోవాలా? ఇప్పటికే సింధు నది విషయంలో నీళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఒకవైపు పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం, ఇంకోవైపు ఏదైతే దాడి జరిగిందో దీనికి ప్రతీకార చర్యగా భారతదేశం ముందడుగు వేయడం. సో మరోవైపు ఇప్పటికే దౌత్య ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవడం. సో పాకిస్తాన్ అటాక్ కి రెడీ అవుతోంది అన్నటువంటి ఒక వర్షన్ కూడా కనిపిస్తోంది. సో కేంద్రం కూడా సిద్ధమవుతోంది, ఆర్మీని సిద్ధం చేస్తోంది అన్నటువంటి వర్షన్ వినిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ కూడా తమ జెట్ ఫ్లైట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా, యుద్ధ విమానాల్ని బేస్ క్యాంపు తరలిచ్చారు. సో ఎల్ఓసి దగ్గర తీసుకొచ్చారు నియర్ బై అన్నటువంటి ఒక అంశాన్ని కూడా వార్తాపత్రికల్లో మనం చూస్తా ఉన్నాం. సో ఉదయం నుంచి కూడా ఈ అంశం చర్చలోకి వస్తుంది. సో ఎట్లా చూడొచ్చు మోడీ మాటల్ని? సో ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అనుకోవాలా, ఎట్లా చూడొచ్చు? మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చర్య మీద, వాళ్ళ దుర్మార్గం మీద ఆగ్రహం వెలువడుతున్నటువంటి మాట వాస్తవం. అదేవిధంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా సాధారణ జనంలో కూడా ఉన్నమాట వాస్తవం. దాన్ని ఎవరు కాదంటలేదు. అటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. అయితే ఉగ్రవాదుల మీద లేదా ఉగ్రవాదం మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు బాలకోట్ మీద లేదా
వేరే సందర్భాల్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసినంత మాత్రాన ఉగ్రవాదాన్ని లేదా ఉగ్రవాదుల్ని నిర్మూలించినట్టు కాదనేటువంటిది మనకి గడిచినటువంటి 6 సంవత్సరాల్లో తేలింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లను మేము అంతం చేశామని చెప్పినటువంటి అమెరికా ఏ విధంగా చూసిందో మనం చూసాము. అదేవిధంగా అనేక దేశాల్లో ఉగ్రవాదులను మేము అంతం చేశామన్న చోట ఎక్కడ ఉగ్రవాదం కానీ లేదా ఉగ్రవాదులు కానీ అంతం కాలేదు. కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు, కొత్త రూపాలను సంతరించుకుంటారు. అందుకని ఇది పాకిస్తాన్ మీద మరింత ఒత్తిడి, దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం ద్వారా లేదా ఇతరతర పద్ధతులు అనేటువంటివి అవి చేయాలి. కానీ ఇవాళ ప్రధానమంత్రి సాయంత్రం ఆ అఖిలపక్ష సమావేశం పెట్టుకొని ఇవాళ బీహార్ వెళ్ళి రాజకీయపరమైనటువంటి ఉపన్యాసం చేయడం ఏమిటనేటువంటి సమస్య. బీహార్ గడ్డ నుంచి చెప్తున్నా అని చెప్పేసి అటువంటి బీహార్ గడ్డ ఏమిటి? మొత్తం దేశమంతా భారత గడ్డ మీద నుంచి చెప్తున్నానంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ బీహార్ గడ్డ మీద నుంచి చెప్తున్నానని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వటం ఏంటి అక్కడ? రెండోది సందర్భం ఏంటి అక్కడ? ఇప్పుడు అక్కడ ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజుకు వాయిదా వేసుకుంటే ఏమన్నా కంపలు ఏమన్నా మునిగితే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రాజకీయ ఎన్నికల ప్రసంగానికి ఆయన అక్కడ పూనుకోవడం ఏమిటి అనేటువంటి ప్రశ్న. అందుకని తప్పే ఉంది. ఇప్పుడు ఒక ఆల్రెడీ షెడ్యూల్ అయిందేమో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కార్యక్రమం అయి ఉండొచ్చు. బట్ దాంట్లో భాగంగా దేశం మీద జరిగిన దానికి ప్రధానమంత్రి రియాక్షన్ కోసం దేశం ఎదురు చూస్తుంది కదా. సో ఆ విషయంలో కూడా దేశానికి ఒక భరోసా ఇచ్చిందని అనుకోవచ్చు కదా. సో వై డోంట్ వి టేక్ ఇన్ ఎ పాజిటివ్? భరోసా ఇవ్వచ్చు నేను కాదంట్లా. కానీ బీహార్ గడ్డ మీద నుంచి అని చెప్పేసి అక్కడ చెప్పడం ఎందుకని? ఆ చెప్పేదేదో నిన్న ఇక్కడే చేయొచ్చు, లేకపోతే ఇక్కడే చెప్పి వెళ్ళొచ్చు కదా. సందర్భం, సమయం, ప్లేసు దీన్ని బట్టి చెప్తున్నా. ఇప్పుడు షెడ్యూల్ కావచ్చు, షెడ్యూల్ అయితే వాయిదా వేసుకుంటే ఉన్న కొంపలు ఏమన్నా మునిగిపోతాయా? ఇంతవరకు మరణించినటువంటి వాళ్ళ సంస్కరణలు లేదా చితిమంటలు ఇంకా ఆరలేదు, అది ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కాక ముందే వెళ్ళి బీహార్ లో మరి అలా అనుకున్నట్లయితే మరి సౌదీ అరేబియా నుంచి కూడా అర్ధంతరంగానే వచ్చారు కదా. అందుకని వాయిదా వేసుకోకూడదంత గొప్పవేమీ కాదు కదా అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి. లేదా అంత అత్యవసరం అయితే ఆన్లైన్ లోనే అనేక చోట్ల చేస్తున్నారు కదా. నేను ఏమంటున్నానంటే ప్రధానమంత్రి మాట్లాడిన దాన్ని నేను తప్పుపట్టట్లేదు, ఏదో ఒక భరోసా ఇవ్వాల్సిందే. కానీ బీహార్ గడ్డ మీద నుంచి చెప్తున్నానంటే దాని అర్థం ఏంటి? పాలిటిక్స్, ఎన్నికల రాజకీయం. అందుకని సమయం, సందర్భం అనేటువంటిది కూడా పాటించాలి. ఎవరో గల్లీ లీడర్ అంటే నేను అర్థం చేసుకోగలను, గల్లీ లీడర్, సిల్లీ లీడర్ అంటే అర్థం చేసుకోగలను. సాక్షాత్తు ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం సాయంత్రం పెట్టుకొని చెప్పొచ్చు, భరోసా ఇవ్వచ్చు. అసలు నిన్ననే పెట్టి ఉండాల్సింది అనేది నా అభిప్రాయం. సరే పెట్టారు, అయిపోయింది. అందుకని ఇప్పుడు సందర్భం ఏంటనేటువంటి దాన్ని చూడాలి. లేదు ఇప్పుడు ఆయన చేసినటువంటిది ఒక సాధారణ హెచ్చరికే, ఒక పర్టికులర్ గా ఫలానా యాక్షన్ అని ఏమి చెప్పలేదు, ఒక సాధారణ హెచ్చరిక చేశారు బహిరంగంగా. కనీసం మీడియాతో మాట్లాడారా? ఎక్కడైనా ఏ దేశ ప్రధాని అయినా ఏదైనా ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ఒక మీడియా తోటి ఇంటరాక్ట్ కావడం అనేటువంటిది కనీసం ఆయనకు అటువంటిది లేదు. వీళ్ళు రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారు అక్కడ, దాన్ని ఎట్లా చూడాలి? అందుకని ఓకే, ఇప్పటికైనా దీన్ని ఏ విధంగా చేస్తారు ఏమిటి అనేటువంటిది నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పటికిప్పుడు ఏదో ఇన్స్టాంట్ గా ఏటీఎం కార్డు పెట్టి తీసినట్టుగా వెంటనే చేయడానికి చూద్దాం. చూద్దాం సార్. వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటల్లో అంతరార్థం ఏమిటి, ఎట్లాంటి చర్యలు భారతదేశం తీసుకోబోతోంది, కేంద్రం నిర్ణయం ఏంటి, ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశంలో ఏం చర్చించబోతున్నారు, పాకిస్తాన్ ముందున్నటువంటి దారేంటి, పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం అయిపోయినట్టేనా, సింధు నది నీటిని గనక భారతదేశం ఆపేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ పూర్తిగా సర్వనాశనం అయిపోవడం కామన్ తథ్యం. ఎందుకంటే ఆ నది నీటిపైనే వ్యవసాయం సాగు నడుస్తూ ఉంటుంది, తాగునీరు నడుస్తూ ఉంటుంది, విద్యుత్ ఉత్పత్తి కూడా ఆ డ్యాముల నుంచి, అంటే ఆ నది నుంచి వచ్చేటువంటి డ్యాముల మీద ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంటుంది. పాకిస్తాన్ ఒకేసారి అంధకారం కావడానికి సింధు, అంటే చీకట్లో ఉండాలన్నా వెలుగులో ఉండాలన్నా సింధు నదే కారణం. సో చీకటి చేసేటువంటి పరిస్థితి ఇప్పటికే చీకటి చేస్తామంటూ భారతదేశం నిర్ణయం తీసుకుంది. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.
వెల్కమ్ బ్యాక్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదుల్ని ఉద్దేశించి ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం, ఉగ్రవాదాన్ని మట్టిలో కలుపుతాం, ఎవరైతే ఉగ్రవాదులు అత్యుత్సాహం ప్రదర్శించి సామాన్య పౌరుల మీద, టూరిస్టుల మీద దాడులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు అంటూ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తో పాటు ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి మద్దతుకు ఆయన ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే పాక్ ఉగ్రమూకల పైన కూడా కేంద్రం చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. పాక్ పై దౌత్యపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటోంది. సో దౌత్యపరమైనటువంటి చర్యలకు కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుంది. సైనిక చర్యలకు కూడా దిగబోతోందా, ఎట్లాంటి ప్రతిపాదనలు కేంద్రం పరిశీలిస్తోందన్నది కూడా ఒక అంశం ప్రధానంగా ఇప్పుడు చర్చలోకి నడుస్తోంది. లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ టార్గెట్ గా భారతదేశం చర్యలకు దిగబోతోంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు సైనిక పర చర్యలు అవసరం అన్న డెసిషన్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఈ విషయం దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా తీస్తోంది. అది LOC లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద అంటే ఆ కాల్పుల విరమణకు సంబంధించి, మినహాయింపులకు సంబంధించి ఇటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల పైన కూడా సైనిక చర్యలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే దౌత్యపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో పాక్ హై కమిషన్ కి నోటీసులు కూడా జారీ చేసింది. వారం రోజుల్లోగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, దౌత్య అధికారులు వెళ్లిపోవాలంటూ కూడా విదేశాంగ శాఖ ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా పాక్ హై కమిషన్ దగ్గర కొంత భద్రతను కూడా ఢిల్లీ పోలీసులు సడలించడం జరిగింది. ఢిల్లీలో మొత్తం కూడా హై కమిషన్ దగ్గర భారీ భద్రతలకు సంబంధించినటువంటి అంటే వాటిని తగ్గించడం జరిగింది. సో పాక్ ఉగ్రవాద సంస్థలకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఉపక్రమించే విధంగా ఎవరు సహాయం చేస్తున్నారో సో వాళ్ళని దౌత్యపరంగా కూడా వాళ్ళకు ఎదురు దెబ్బ తీయడానికి భారత ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రైట్, ఒక్కసారి సత్యం గారి దగ్గరికి వెళ్తాం. సత్యం గారు చెప్పండి. సత్యం గారు, సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక్కొక్కటి చిన్న లాజికల్ గా ఆలోచిద్దాం. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పొలిటికల్ గా కొంత క్రైటీరియా పాకిస్తాన్ లో నడుస్తోంది, పొలిటికల్ ప్రెజర్స్ నడుస్తున్నాయి. తో పాటు బెలూచిస్తాన్ నుంచి కూడా ఫైట్ నడుస్తోంది. ఈ మధ్యలోనే బెలూచిస్తాన్ సంబంధించినటువంటి యోధులు పాకిస్తాన్ చెందినటువంటి ట్రైన్ ని హైజాక్ చేశారు. సో ఆ అంశం కూడా అంటే బెలూచిస్తాన్ కూడా ఒక కంట్లో నలకలాగా పాకిస్తాన్ ఇబ్బంది పెడుతోంది. మరోవైపు టీటీపీ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపిత తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఉందో నేరుగా పాకిస్తాన్ ఆర్మీ పైనే దాడులు చేస్తోంది టీటీపీ, మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి, ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్యలో బార్డర్ డిస్ప్యూట్స్, బార్డర్ పంచాయతీలు నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఏదైతే LOC ఉందో ఇక్కడ ఉండాల్సినటువంటి కొంత సెక్యూరిటీ కూడా అటువైపు టర్న్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇటువైపు ఏమైనా కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసి దాడులు చేసే ఛాన్సెస్ ఉంటాయా? సో పాకిస్తాన్ ఏం కోరుకుంటోంది? ఇప్పటికే అంటే ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ వెలేస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ట్రేడింగ్ పరంగా కూడా, వాణిజ్య పరంగా కూడా ఇప్పటికే పాకిస్తాన్ నష్టపోయింది. భారత్ కు పాకిస్తాన్ మధ్య వాణిజ్యం ఆగిపోయింది. అఫ్ కోర్స్ భారతదేశం ప్రపంచ దేశం కూడా పెట్టొచ్చు, మాది కావాలా ట్రేడ్, పాకిస్తాన్ కావాలా అన్నటువంటి అంశం కూడా ఒకటి కనిపిస్తోంది. సో మరొక వైపు ఇప్పుడు పాకిస్తాన్ అస్థిరతను కోల్పోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ సెంటిమెంట్ ను కోరుకుంటుందా, ఒక సింపతి కోరుకుంటుందా? దాంట్లో భాగంగానే భారత్ ను రెచ్చగొట్టేటువంటి చర్యకు దిగిందా? సో భారత్ ని రెచ్చగొడితే యుద్ధం అనివార్యమవుతుంది. అందుకే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు పెట్టి మోడీకో బోలో అని చెప్పేసి అనిపించారా? హిందూ ముస్లింల గొడవలు సృష్టిస్తున్నారా? సో ఇదంతా పాకిస్తాన్ నుంచి ప్రేరేపిస్తున్నటువంటి ఒక ఉగ్రవాద చర్యగా చూడాలా? పాకిస్తాన్ సింపతి కోరుకుంటుందా? అటు నుంచే యుద్ధానికి డోర్స్ ఓపెన్ చేస్తున్నారా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? ఏమైనా డిస్కస్ చేయొచ్చా మనం? ఇప్పటికే మనకు రిపోర్ట్స్ వచ్చాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు దరిదాపు 55 నుంచి 60 మంది ఉన్నారు. స్వదేశీ ఉగ్రవాదులు సుమారు 15 నుంచి 20 మంది మధ్య కాశ్మీర్లోని ఉగ్రవాదులు. మొత్తం ఉగ్రవాదులు 70-80 మధ్య ఉన్నారని చెప్పేసి ఆయుధాలు పెట్టి ఇటువంటి నరమేధం సృష్టించే వాళ్ళు ఈ మేరకు ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. తర్వాత పాకిస్తాన్ని మనం ఎప్పుడు కూడా సైనిక శక్తి కానీ ఏ శక్తిగా పోల్చుకునేటువంటి అవసరం లేదు. కృత్రిమంగా పాకిస్తాన్ చూపెట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఎలక్షన్లు రాగానే భారతదేశ వ్యతిరేకంగా ఎవడు గట్టిగా మాట్లాడితే వాడే దేశభక్తుడు పాకిస్తాన్లో. అట్లాగే మన దగ్గర ఇష్యూ రాగానే పాకిస్తాన్ బూచిగా చూపెట్టి మన దగ్గర ఓటు దండుకునే వ్యవహారం నడుస్తుంది ఛానల్స్ అది. కానీ పాకిస్తాన్ మన దాంట్లో 7వ వంతు దేశం, ఆర్థికంగా ఇంకే విధంగా చూసినా 7వ వంతు శక్తి మాత్రమే ఉంది దానికి. కాబట్టి మనం పాకిస్తాన్ తర్వాత అది అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్రమైంది. ఉదాహరణకు
తాలిబాన్ల మీద పోట్లాడతామని చెప్పేసి అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వచ్చి చివరికి తాలిబాన్లకు అప్పగించిపోయారు అమెరికా వాళ్ళు. పోరాడతామని వచ్చిన శక్తికే అప్పగించిపోయారు. ఇది ఒక అంశం. రెండోది అమెరికా పాకిస్తాన్ కలిసి ఆనాటి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ముజీబ్ గవర్నమెంట్ని నాశనం చేయడానికి అసలు పాకిస్తాన్ సైన్యమే తాలిబాన్ల పేరు మీద ఎంటర్ అయింది ఆఫ్ఘనిస్తాన్లోకి. ఇది రెండోది. మూడోది, వీళ్ళు ముగ్గురు ఏకమై తయారు చేసింది ఏమిటి అంటే తాలిబాన్లు దానికి అనుబంధ సంస్థలన్నీ పట్టుకొచ్చినాయి. ఇవాళ కూడా మన వాళ్ళు అనేది ఏమిటంటే ఇప్పుడు పుట్టినటువంటి ఆ టీఆర్ఎఫ్ కూడా తాలిబాన్లు అవుట్ఫిట్టే వాళ్ళ గైడెన్స్లో నడుస్తుంది. అలా కొంతమంది ముజాహిదీలు ఉన్నారు, కొంతమంది జైషే మహమ్మద్ ఉన్నారు. మెజారిటీ తాలిబాన్లు తయారు చేసిన వాళ్ళని చూస్తున్నాం మనం. కాబట్టి ఇంటర్నేషనల్గా ఇది ఒక దేశాన్నే చూపెట్టడం కాదు. దీని వెనకాల ఖచ్చితంగా నేను అందుకే అంటున్నా, అమెరికా ఏడల క్లారిటీ ఉండాలి, పాకిస్తాన్ ఏడల క్లారిటీ ఉండాలి, ఉగ్రవాద సంస్థల ఏడల కూడా క్లారిటీ ఉండాలి. ఇది ఒక భాగం. రెండోది, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు రాజకీయానికి ఉపయోగించుకోవద్దు. ఎందుకంటే వెంటనే అది వీక్ అయిపోద్ది దేశంలో. ఇప్పుడు ఉగ్రవాదం, కాల్పులు, తర్వాత సామాన్యుల్ని గాలి చేశారు, టూరిస్టులు అనగానే దేశమంతా బగ్గు అన్నది. రాజకీయం మొదలు పెడితే మళ్ళీ వేరుపడిపోతాయి, అభిప్రాయాలు వేరైపోతాయి, రాజకీయ పార్టీలు వేరైపోతాయి. చివరికి అది ఎవరికో ఒకరికి ఈ ఇష్యూని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే స్థితికి దిగజార్చొద్దు. కాబట్టి సాయంత్రం అఖిలపక్ష మీటింగులు ఏమి నిర్ణయిస్తే దాని ప్రకారం ఫాలో కావటం అనేది ముఖ్యం. తర్వాత మరొక అంశం, ఇమీడియట్గా సర్జికల్ స్ట్రైక్సా, పిఓకి మీద దాడా, లేదా బెలుచిస్తాన్ని కలుపుకుంటామా, ఇటువంటి ఎప్పటి నుంచో ముఖ్యంగా దశాబ్దంగా ఈ ఆలోచనలు చాలా నడుస్తున్నాయి. మనల్ని హీరోయిక్గా అనుకోవడానికి బెలుచిస్తాన్ని ఆక్రమిస్తాం, పిఓకని ఆక్రమిస్తాం అని చెప్పేసి ఇటువంటి అని అంటున్నాం. కానీ ఇంటర్నేషనల్గా విషయాలకు వచ్చినప్పుడు, యుద్ధాన్ని విషయానికి వచ్చినప్పుడు అనేక మలుపులు తిరుగుతుంటాయి. మనం చూసాంగా, రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్ని అన్ని రకాల సపోర్ట్ చేసినట్టు అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. రేపు యుద్ధాలు ప్రారంభమైతే ఏ దేశం ఇంట్రెస్ట్ ఆ దేశమే చూసుకుంటుంది. కాబట్టి మనం కూడా, మనది పెద్ద దేశమైనా, మన సైనిక శక్తి పెద్దదైనా తొందరపడేటువంటి ఆలోచనలు చేయటం కరెక్ట్ కాదు. తొందరపడదు కూడా మన ప్రభుత్వం. అదేమైనా ఒకటే, దాడి చేస్తే హీరోయిక్ ఉండొచ్చు కానీ సమస్య పరిష్కారం కావాలి, ఉగ్రవాద సమస్య పరిష్కారం కావాలి. ఇప్పటికి 2 దాడులు జరిగాయి, కానీ మళ్ళీ ఉగ్రవాద ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి దీన్ని ఆల్ ఆస్పెక్ట్స్ లా, సైనిక పరంగా, సైద్ధాంతిక పరంగా, తర్వాత రాజకీయ పరంగా అనేక పరిష్కారాలు దీంట్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆ రీతినే చూడాలి తప్ప దేశవ్యాప్తంగా రెచ్చగొట్టుడు వ్యవహారాలు. ఇప్పుడు అందులో ఎవడో ఒకడు హిందువా ముస్లిమా అని అడిగి కాల్ చేశాడు అంటున్నాం. అందులో ఒక ముస్లింని కూడా కాల్ చేశాడు. అందులో కాశ్మీరే పేదవాడు గుర్రాన్ని నడుపుకున్నటువంటి ముస్లింని కూడా కాల్ చేశారు అడ్డం తిరిగినందుకు. కాబట్టి ఉగ్రవాదులకు మన దేశంలో మత విభజన చేయడానికి ఆ డైలాగులు వాడుంటారు. మనం ఆ డైలాగులు పట్టుకొని మనం విడిపోవద్దు. ఆ మేరకు వస్తే ముస్లిం మతాన్ని కాల్ చేశారు, కాశ్మీర్ అతన్ని. కాబట్టి మనం ఏమైనా చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఆస్పెక్ట్ లో కూడా కాదు, ఉగ్రవాద నిర్మూలన ఆస్పెక్ట్ లో చూసి దీన్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ దారికి తీసుకురావడానికి ఇంకా ఏమేమి మనం అనుకున్నటువంటి, నేను చెప్పేటువంటి 5-6 కాకుండా ఇంకేమేమి మనం చేయొచ్చునో సాయంత్రం కొన్ని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కోటేశ్వరరావు గారు, పాకిస్తాన్ ని ఒంటరి చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది, ఉగ్రవాదుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. సో ఈ అంశాలని ప్రూవ్ చేయడానికి ఇప్పటికే మనం తెహూర్ హుస్సేన్ రానాను అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత విచారణ నడుస్తోంది. ఆ విచారణ నడుస్తున్నటువంటి క్రమంలోనే పశ్చిమ బెంగాల్లో ఏదైతే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సవరణ చట్టం ఉందో దానిపైన మత కల్లోహాలు నడుస్తున్నాయి. సో వీటి తర్వాత ఈరోజు ఏకంగా టూరిస్టుల పైన, అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి పెహల్గాం టూరిస్టుల పైన, కాశ్మీరీ టూరిస్టుల పైన, భారతీయుల పైన ఉగ్ర దాడి జరిగింది. సో ఒక్కొక్కటి అన్ని ఒక్కొక్కదానికొకటి లింక్డ్ అప్ ఉన్నాయి. ఇంకోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉండడం, సౌదీ అరేబియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోవడం, సౌదీ అరేబియాకు పాకిస్తాన్ కు కొంత క్లాష్ ఉండడం. సో ఇట్లా నేపథ్యంలో ముస్లిం కంట్రీ తోటి నరేంద్ర మోడీ కొంత మిత్రత్వానికి వెళ్తున్నారు. సో ఆయనకు వచ్చినటువంటి స్వాగతం కానీ, అక్కడ మన వాళ్ళు ఎవరైతే ఖైదులుగా ఉన్నారో వాళ్ళని విడిపించడానికి చేస్తున్నటువంటి ప్రయోగాలు కానీ, ఇవన్నీ ఒక అనుబంధ బాంధవ్యాలు పెరుగుతున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య, ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్చర్య, పాకిస్తాన్ ప్రేరేపితం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే దీని సుప్రీంస్ అంతా కూడా పాకిస్తాన్ లో ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా దీన్ని కామెంట్ చేయడం జరిగింది కాశ్మీర్ను ఉద్దేశించి. సో ఇప్పుడు భారత్ ముందు పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయాలి. యుద్ధం చేస్తే యుద్ధం ఎన్ని రకాలుగా చేయొచ్చు, సర్జికల్ స్ట్రైక్ చేస్తారా, ఇంకా ఇప్పటికే నీళ్ళ యుద్ధం కూడా జరగబోతోంది. సో ఎట్లా ఉండబోతుంది, అంతర్జాతీయంగా దీన్ని ఎట్లా చూడొచ్చు, ప్రపంచ దేశాలు ఎట్లా రియాక్ట్ అవుతాయి?
ఇప్పుడు అంతర్జాతీయంగా లేకపోతే ఇతరత్ర ఎట్లా చూడాలి ఏమిటనేటువంటిది, అంతర్జాతీయంగా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసినా లేదా పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసినా అంతర్జాతీయంగా ఏ దేశాలు వచ్చి ఎవరి తరఫున పోరాడవు అనేటువంటిది ముందు మనం గమనించాలి. అందువల్ల దౌత్యపరమైనటువంటి వ్యూహం ఏమిటి, ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనకి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, ఇప్పుడు మోడీకి చెప్పుకో లేకపోతే నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి చూసి కాల్చారు అనేటువంటి దాన్ని మనం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. అది జరిగినటువంటి కూడా వాస్తవమే, దాన్ని నేనేం కాదంటున్నా. వాస్తవం. అవును. కానీ ఎందుకు ఆ విధమైనటువంటి వాళ్ళు పాల్పడ్డారు అనేటువంటి దాని గురించి ఎవరైనా చర్చించేస్తే, ఎవరైనా దాని గురించి ఒపీనియన్ చెప్తా ఉంటే మీరు ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పేసి ఎదురుదాడికి దిగుతున్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి వాతావరణం ఏంటి? పాకిస్తాన్ అటువంటి వాతావరణాన్ని ఉపయోగించుకుంటుంది, లేదా కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు లేదా ఇంకొక దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు అలాంటి వాతావరణాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను ఇక్కడ కల్పించింది ఎవరు అనేటువంటిది కదా చూడాల్సింది. మనం చూసాం లాస్ట్ ఇయర్ ఒక హిందూ కుర్రాడు గడ్డం పెంచుకొని కారు నడుపుతా ఉంటే బజరంగ్ దళ్ గూండాలు నువ్వు ముస్లిం అని చెప్పేసి గో సంరక్షణ పేరుతో దాడి చేసినటువంటి హర్యానా చూసాం. అదేవిధంగా అదే హర్యానాలో పశ్చిమ బెంగాల్, హర్యానా నుంచి మన అస్సాం నుంచి వచ్చినటువంటి ముస్లింస్ చెత్త కాగితాలు ఏర్పడి బతుకుతూ ఉంటే వాళ్ళని బంగ్లాదేశీయులుగా చిత్రించి మీరు బంగ్లాదేశీయులు, మీరు బీఫ్ తింటున్నారని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళు హర్యానాలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడో అడవుల్లోనో లేకపోతే అనాగరికమైనటువంటి సమాజంలో కాదు. అందుకని గడ్డం పెంచుకున్నటువంటి వాడల్లా ముస్లిము, బీఫ్ తింటాడు, వేసేయమని చెప్పేసి ఇవ్వటువంటి వాతావరణం ఇవాళ దేశంలో ఉన్నప్పుడు మరి ఉగ్రవాదులు దీని నుంచి స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తుంది కదా మనకి. అదే మన బలహీనతను వాడు ఎదుటివాడు బలంగా తీసుకుంటే అది మన తప్పిదం అవుతుంది. సో ఇప్పుడు ఎదుటివాడు దాన్ని బలంగా తీసుకున్నప్పుడు దాన్ని మనం యూనిటీగా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం దేశానికి ఉంటుంది, ప్రభుత్వాలకు ఉంటుంది. నేను అదే చెప్తున్నా, మన లోపాలను కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అందుకని నిన్నటి నుంచి మొత్తం అంతా కూడా ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రచారం సోషల్ మీడియాలో కావచ్చు, లేదా ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థల్లో కావచ్చు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్ చెప్పగలిగినటువంటి మీడియా సంస్థలు ఎన్ని ఉన్నాయి దేశంలో అనేటువంటిది పెద్ద ప్రశ్నే వాళ్ళు. అందుకని దాన్ని గనక మనం దూరంగా పెట్టేట్లయితే మరింతగా ఉద్రిక్తతలను పెంచి పోషించే వాళ్ళని కూడా అవుతాం. అందుకని ఏం చేస్తారు ఏమిటనేటువంటి ఒక నిర్దిష్టంగా సాయంత్రం మరింత స్పష్టత వస్తుంది. సాయంత్రం కాకపోతే రేపైనా వస్తుంది. నేను అనుకోవటం ఏదో వెంటనే అఖిలపక్ష సమావేశం అంటే గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయడానికి తప్ప నిర్ణయాలు అక్కడ జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు. సరే చూద్దాం ఏమైనప్పటికీ. లెట్స్ సీ. ఎనీవే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సత్యం గారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టెర్రరిస్టులను ఉద్దేశించి నిన్న జరిగినటువంటి టెర్రర్ అటాక్ ని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో, సో మొత్తానికి దానిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ ఒక గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పటికే పాకిస్తాన్కు వెళ్లాల్సినటువంటి సింధు నది నీళ్లను కూడా ఆపుతాం, అడ్డుకుంటాం అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అదే అడ్డుకుంటే కనుక పాకిస్తాన్ చిమ్మ చీకట్లోకి వెళ్తుంది. ఇప్పటికే ఆకలి సంక్షోభంలో ఉన్నటువంటి, ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మరింత అధ్వానమైనటువంటి పరిస్థితికి దిగజారేటువంటి అంశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో పాకిస్తాన్ కొరివితో తలగొక్కుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ భారతదేశం పైన ప్రయోగించిన ప్రతిసారి కూడా అనుభవించక తప్పట్లేదు. ఈసారి ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్ మరో సర్జికల్ స్ట్రైక్ దారితీస్తోందా? ఒక సర్జికల్ స్ట్రైకే కాదు, పూర్తిగా పాకిస్తాన్ మొత్తం చీకటి చేయడానికి ఇక సమయం ఆసన్నమైందా? మరో యుద్ధం జరగబోతోందా? లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.